హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరూ బాగైతే ఉన్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగైతే ఉన్నాను. ఈరోజు వీడియోలో ఇన్ఫినిక్స్ కంపెనీ మీకు తెలిసే ఉంటుంది. ఇన్ఫినిక్స్ నుంచి చాలా రకాల మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ అయితే చేసింది. అలాగే నిన్న వచ్చేసి ఇన్ఫినిక్స్ నుంచి ఒక స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని కూడా లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఇన్ఫినిక్స్ నుంచి 32 ఇంచెస్ హెచ్డి టీవీ, 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ లాంచ్ అయితే చేసింది. మరి టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ టీవీ యొక్క ప్రైజెస్ ఎలా ఉంది, మరి టీవీని కొనొచ్చా కొనకూడదా అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందామా. అండ్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ యొక్క వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. మీ సపోర్ట్ రైక్ రూపంలో కంపల్సరీ అయితే చూపించండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక విషయం ఏంటంటే, మరొక వ్లాగ్ ఛానల్ కూడా ఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఛానల్ మీద ఒక స్ట్రైక్ అయితే ఉందన్నమాట. సో మీతోటి మళ్ళీ కనెక్ట్ కావాలి, మరొక ఈ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం వస్తే అందుకే ఆ ఛానల్ అయితే రీసెంట్గా 1 వీక్ బ్యాక్ అయితే ఓపెన్ చేశాను. అందుకనే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి నిన్న 2 సైజెస్లో టీవీస్ అయితే లాంచ్ చేశారు. అవి వచ్చేసరికి 32 ఇంచెస్ హెచ్డి టీవీ, 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ. ఈ టీవీ రెజల్యూషన్లోకి వెళ్ళినట్లయితే 32 ఇంచెస్ హెచ్డి టీవీ వచ్చేసరికి 1366x768 రెజల్యూషన్ తోటి, అలాగే ఫుల్ హెచ్డి టీవీ 43 ఇంచెస్ వచ్చేసి 1920 పిక్సెల్ రెజల్యూషన్ తోటి తీసుకొని అయితే వచ్చారు. ఈ టీవీ డిజైన్ గురించి మాట్లాడంటే ట్రూ బెజలెస్ డిజైన్ తోటి తీసుకొచ్చా అయితే అంటున్నారు. అలాగే హయ్యర్ స్క్రీన్ టు బాడీ రేషియో అంటున్నారే కానీ బట్ ఇక్కడ ఎంత స్క్రీన్ టు బాడీ రేషియో తీసుకొచ్చారైతే మెన్షన్ అయితే చేయలేదు. ఈ టీవీ ప్యానల్లోకి వెళ్ళినట్లయితే 8-బిట్ ఎఫ్ఆర్సి A+ గ్రేడ్ VA ప్యానల్తో తీసుకొచ్చారు. విత్ డైరెక్ట్ LED టెక్నాలజీతో తీసుకొతే వచ్చారు. ఈ టీవీ 60 Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే బట్ వివింగ్ యాంగిల్కి వచ్చేసరికి 170 వరకు మాత్రమే వివింగ్ యాంగిల్కి సపోర్ట్ చేస్తుంది. 178 వివింగ్ యాంగిల్ అయితే సపోర్ట్ అయితే చేయట్లేదు. అలాగే ఈ టీవీ బ్రైట్ నైట్స్ 400 నిట్స్ అయితే ఉంటుంది. HLGకి సపోర్ట్ చేస్తుంది. HDR10కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే ఈ టీవీలో పిక్చర్ యొక్క పర్ఫార్మెన్స్ పెంచడం కోసం ఎపిక్ 2.0 పిక్చర్ ఇంజన్ అయితే వాడారు. ఈ టీవీ వచ్చేసరికి TUV రైలాండ్ సర్టిఫైడ్ అయితే అయిందనమాట. అంటే ఎక్కువసేపు టీవీ చూస్తున్నట్లయితే ఆ టీవీ నుంచి వచ్చే బ్లూరేస్ కణాలు మన కంటి మీద హార్మ్ చేయకుండా ఉండడం కోసం ఈ యొక్క సర్టిఫైడ్ తోటి రావడం అనేది జరుగుతుంది. అంటే ఈ టీవీని మనం ఎక్కువసేపు చూసినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మన కంటికి. ఇప్పటి వరకు బడ్జెట్ కేటగిరీలో ఐకేర్ ప్రొడక్షన్ తోటి రావడం అనేది నేనైతే చూడలేదు. ఎందుకంటే టీవీ రిలయన్స్ సర్టిఫైడ్ అనేది కొంచెం బెటర్గా ఉన్న టీవీలకు మాత్రమే ఇస్తారు. బట్ ఈ యొక్క 30 ఇంచెస్ అండ్ 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీలో ఫస్ట్ టైం బడ్జెట్ కేటగిరీలో ఉన్న టీవీలో ఈ యొక్క ఐకేర్ ప్రొడక్షన్తో రావడం అనేది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే మనం ఎక్కువసేపు టీవీ చూస్తున్నట్టయితే ఇది మనకు చాలా మంచిదని అయితే చెప్తాను. ఈ టీవీ ఆడియో విషయానికి వచ్చినట్లయితే 24 వాట్స్ ఆడియో అవుట్పుట్ తోటి విత్ డాల్బీ సపోర్ట్ తోటి డౌన్ ఫైరింగ్ స్పీకర్ సపోర్ట్ తోటి అయితే వచ్చాయి. ఆ యొక్క స్పీకర్స్ వచ్చేసరికి బాక్స్ టైప్ అయితే ఉంటాయన్నమాట. ఈ టీవీ ప్రాసెసర్ వచ్చేసరికి పవర్ఫుల్ మీడియాటెక్ 64-బిట్ ప్రాసెసర్ని యూజ్ అయితే చేశారు. మ్యాలీ 470 MP3 GPUని అయితే యూజ్ అయితే చేశారు. 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో తీసుకుని అయితే వచ్చారు. ఈ టీవీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 9.0 మీద రన్ అవుతుంది. గూగుల్ క్రోమ్కాస్ట్ సపోర్ట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా యాప్స్ గురించి మాట్లాడుకోవాలంటే అన్ని రకాల యాప్స్ అనేవి ఈ యొక్క టీవీలో ఇన్స్టాల్ అయితే చేసి ఉంటాయి. నెట్ఫ్లిక్స్ అయినా, ప్రైమ్ అయినా, డిస్నీ ప్లస్, హాట్స్టార్ అయినా. అలాగే మనకి ఇంకేమైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది ఆండ్రాయిడ్ 9 మీద రన్ అవుతుంది కాబట్టి మనకు ప్లే స్టోర్ అనేది ఉంటుంది. ఆ ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. మరి కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. 32 ఇంచెస్ టీవీలో వచ్చేసరికి ఓన్లీ 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. 1 USB పోర్ట్ అయితే ఉంటుంది. 43 ఇంచెస్ టీవీలో వచ్చేసరికి 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. ఓన్లీ ఇక్కడ మాత్రమే మనకు డిఫరెన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. హెడ్ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. AV ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంటుంది. LAN పోర్ట్ అయితే ఉంటుంది 2 సైజెస్ టీవీలలో. ఈ 2 సైజెస్ టీవీస్ బ్లూటూత్ 5.0 మీద రన్ అవుతుంది. సింగిల్ బ్యాండ్ వైఫై మీద రన్ అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట టోటల్ స్పెసిఫికేషన్స్. మరి టీవీ యొక్క ప్రైసెస్ గురించి మాట్లాడుకోవాలంటే 32 ఇంచెస్ హెచ్డి టీవీ వచ్చేసరికి 11,399 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉంది. అండ్ అలాగే ఈ 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ వచ్చేసరికి 19,399 అంటే 20,000లో మనకు
ఫుల్ హెచ్డి టీవీ అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. మరి సేల్స్ అనేవి ఈ మంత్ 18 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అప్పటి నుంచి ఈ యొక్క టీవీ అవైలబుల్గా అయితే ఉండబోతుంది ఫ్లిప్కార్ట్లో. సో ఎవరైనా పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఈ యొక్క టీవీ. ఈ టీవీ యొక్క సేల్స్ అండ్ సర్వీస్ గురించి మాట్లాడుకోవాలంటే 915 సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి 700+ టౌన్స్లో అన్నమాట. అంటే మన హైదరాబాద్లో ఉండొచ్చు, విజయవాడలో ఉండొచ్చు, కొంచెం మెయిన్ సిటీలో అయితే ఉండొచ్చు. బట్ 700+ మాత్రమే టౌన్స్లో 915 సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి. కానీ వీళ్ళు చెప్తున్న ప్రకారం మొబైల్ సర్వీస్ సెంటర్సా ఇవి టీవీ సర్వీస్ సెంటర్స్ కదా అనేది తెలియదు. కానీ నాకు తెలిసి వచ్చేసరికి ఏ బడ్జెట్ కేటగిరీ టీవీస్ అయినా కానీ వీళ్ళకు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయితే చేయలేదు. ఒక సర్వీస్ సెంటర్ అండ్ పెట్టేసి సేల్స్ని అమ్మేసి అంత సర్వీస్ అయితే వీళ్ళైతే చేయరు. జస్ట్ థర్డ్ పార్టీకి అయితే చెప్తారనమాట. అంటే మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసినట్లయితే థర్డ్ పార్టీ నుంచి మనకు జీవీస్ అని అండ్ అమెజాన్లో అయితే ఎవరు వస్తారో తెలియదు, కానీ అమెజాన్ నుంచి వేరే వ్యక్తి థర్డ్ పార్టీని అయితే మాట్లాడుకొని వాళ్ళైతే వస్తూ ఉంటారనమాట. వీళ్ళు మన హోమ్కే వచ్చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే చూసేసి వెళ్తూ ఉంటారు ఆ యొక్క టెక్నీషియన్ అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫినిక్స్ అనే కాదు, ఎంఐ అయినా, వియూ అయినా, హైసెన్స్ అయినా, టీసీఎల్ అయినా, ఇంకా వేరే అదర్ కంపెనీ థామ్సన్ అయినా, కోడాక్ అయినా కానీ. సో ఈ విధంగా హోమ్ బేస్డ్ సర్వీస్ అయితే ఉంటుందన్నమాట. సో మరి టీవీ తీసుకోవచ్చా తీసుకోకూడదా, మరి టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఈ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ అబోవ్ యావరేజ్ అయితే అని చెప్పుకోవచ్చు. ఈ టీవీని తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది 12,000లో 30 ఇంచెస్ మీరు ప్రయారిటీ 12,000లో ఉన్నారు అనుకుంటే మాత్రం డిఫరెంట్గా అయితే టీవీని అయితే పర్చేజ్ చేయొచ్చు. ఈ టీవీలో బెనిఫిట్స్ అంటే నాకు నచ్చినవి వచ్చేసరికి టీవీ రైలాండ్ సర్టిఫైడ్, అదేవిధంగా 400 నిట్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే బడ్జెట్ కేటగిరీలో అండ్ పెట్టేసి 12,000లో 400 నిట్స్ బ్రైట్ నిట్స్ తోటి అండ్ అదేవిధంగా ఐ కేర్ ప్రొటెక్షన్తో రావడం అనేది ఒక మంచి విశేషం. 43 ఇంచెస్ టీవీలో కూడా తీసుకోవాలనుకుంటే 20,000లో తక్కువలో అయితే వస్తుంది. అదే వేరే బ్రాండ్కి వెళ్ళినట్లయితే 43 ఇంచెస్ టీవీ ఎక్కువ ప్రైస్ అయితే ఉందన్నమాట. సో మీ యొక్క బడ్జెట్ని బట్టి అయితే మీరైతే చూస్ అయితే చేసేసుకోండి. ఈ టీవీని కొనాలా కొనకూడదా, మీరు ఎక్కువ పెడతారు అన్నట్లయితే మోటోలా కానీ, నోకియా కానీ, ఇంకా వేరే అదర్ బ్రాండ్స్కి అయితే వెళ్ళొచ్చు, లేకపోతే 4K టీవీని అయితే తీసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి మీ యొక్క మెయిన్ ప్రయారిటీ బడ్జెట్. ఎందుకంటే ఇది బడ్జెట్లో అయితే తీసుకొని అయితే వచ్చారు. 20,000లో ఫుల్ హెచ్డి 32 ఇంచెస్లో అండ్ హెచ్డి టీవీ ఇప్పుడైతే లేవు. మినిమం 15,000 పెడితేనే మనకైతే వస్తున్నాయి అన్నమాట. సో అదనమాట ఫ్రెండ్స్. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళైతే పర్చేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఈ యొక్క వీడియోని అయితే సపోర్ట్ అయితే చేయండి లైక్ రూపంలో. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో చూస్తూ అలాగే ఉండిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా అదర్ ఛానల్ వ్లాగ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి నన్ను, మన ఛానల్ని. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్.